హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. 4 అవుతుంది ఇప్పుడు. 4కి వేసిన ముగ్గుల కోసం. బయటికి వెళ్ళి చూసేసరికి అయితే ఆల్రెడీ అలికి అల్లేసింది. నాకన్నా ముందు మా మమ్మీ ఎప్పుడో లేచింది. నేను ఎప్పుడో పండాలకి ఎప్పుడో ఒకసారి ఎర్లీ మార్నింగ్ లేస్తా కదా, నేను లేచి చూసేసరికి అయితే నో నాయిస్, అసలు జీరో పొల్యూషన్, ఓన్లీ బర్డ్స్ సౌండ్ తప్ప ఏం వినిపిస్తలేదు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా వినండి బర్డ్ సౌండ్స్ని. ఇంకా కొంచెం అలా టైం పాస్ చేసేసి అయితే ముగ్గులు అయితే స్టార్ట్ చేసిన. మేమైతే 2 ముగ్గులు వేసుకుంటాం, గడప ముందు అలాగే గేట్ బయట. సో గేట్ బయట వేసేసి వచ్చేసరికి అయితే 7:30 అయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ ముగ్గు అయితే స్టార్ట్ చేసిన 7:30కి. ఇంకొకసారి బయటకు వచ్చి ఆద్యం చేస్తుందా అని చూడడానికి వచ్చిన. చూసేసరికి ఆమె కూడా ముగ్గేస్తుంది. ఇంకా ముగ్గులన్నీ వేసుడు అయిపోయినాకనైతే ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టాలి కదా. సో గొబ్బెమ్మల కోసం అయితే గొబ్బెమ్మలు చేస్తున్నా అన్నమాట గద్దె మీద కూర్చొని. ఇంకా ముగ్గులన్నీ వేసేసరికి అయితే 10 అయింది. సో 10 అయిన తర్వాత అన్నీ నేను వేసిన ముగ్గులల్లా మా ఇంట్లో ఉన్న గడపల అన్నిటి మీద గొబ్బెమ్మలు అయితే పెట్టేసిన. నేను వేసిన ముగ్గులన్నీ చూసి నా ముగ్గులు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇంకా ముగ్గులు వేయడం అన్నీ అయిపోయిన తర్వాతనైతే పూజ అయితే చేశాను అనమాట. నేను ఇవాళ ఏకాదశి కదా కాబట్టి ఇంకా మేమైతే ఏం తినం అన్నమాట. మా మమ్మీకి ఉపవాసం. సో నేను కూడా ఈవినింగ్ లంచ్ డిన్నర్ 2 కలిపి వేద్దాం అన్నట్టుగా నేను కూడా ఊరుకున్నా, ఏం చేసుకోలేదు. ఇంకా మా అమ్ముండి ఏం చేద్దాం అన్నదంటే ఇవాళ అప్పాలు వేద్దాం, ఇంకా గారెప్పాలు అని అంటే సరే చేసుకుందామని అన్న. మేము మొన్ననే సకినాలు చేసుకున్నాం అన్నమాట. ఇంక ఇవాళ గారెలు చేసుకుంటున్నాము. ఇంతకీ మీరేం అప్పాలు చేసుకున్నారు? మేమైతే గారెలు, సకినాలు, అరిసెలు 3 రకాలు చేసుకున్నాము. మేము ఎప్పుడు కానీ అప్పాలు సిలిండర్ మీదనే చేసుకుంటాం, కానీ ఈసారి కట్టెల పొయ్యి మీద చేసుకోవాలని ఫిక్స్ అయినాం అనమాట. అందుకే ఈసారి మా మమ్మీ కట్టెల పొయ్యి అంటు పెట్టేసింది. ఇంకా పొయ్యి అంటుకునే వరకు అయితే ముకుట్లో నూనె పోసింది అన్నమాట. నేను ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అయితే అప్పాలు కొంచెం ప్రెస్ చేద్దామని అయితే అప్పాల ప్రెస్ తీసుకొని ప్రెస్ చేస్తున్నాను. నా డ్యూటీ ఎప్పుడు కాలవడమే, ప్రెస్సింగ్ అనేది ఉండదు. సో నేను అదే చేస్తా, కానీ కొంచెం సేపు చేద్దామన్నట్టుగా చేస్తున్నా. నా వంతుకు జస్ట్ 5 అంటే 5 అప్పాలు మాత్రమే చేసిన. దాని తర్వాత మమ్మీ ఇట్లా వేస్తే నీతోనిగా అప్పాలు అయినట్టే అని చెప్పేసి అప్పాల ప్రెస్ తీసుకొని సరే కాలుపో, నీకు వచ్చిన పని చేయిపో అనేసి ఆ ముగ్గురు దగ్గర కూర్చోబెట్టింది నన్ను. వాటర్ కాలుతున్నాయి పొగకి, పిచ్చి పొగ వస్తుంది అలా ఎందుకు. ఇంకా మేమైతే అప్పాలు చేస్తూ ఉన్నాక మా క్యూటీ పాప ఆద్యన్ అయితే వచ్చింది. వచ్చి హెల్ప్ చేస్తే అది ఇదని అంటే ఇక తనకున్న ఈజీ పనినైతే ఒకటి అప్పచెప్పిన, ముద్దలు చేయమని. తను ముద్దలు చేయడం కన్నా మాతో ఆర్గ్యూ చేయడమే ఎక్కువ ఉంటుంది అన్నమాట తన మాటలు. ఇగో మా అప్పాలు తిను. మా అబ్బాయి మంచిగున్నాయి అబ్బా, మంచిగా ఉంటుండండి. మా అయితే కర్ర కర్రనే తెలుసా, కర్ర అంటే కర్ర కర్ర. మరి తేపో తింటా. మయ్యి కట్టెల పొయ్యి మీద వేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది. మేము వేసిపోయి మీరు చేసిపోయి మావి కూడా మంచిగా ఉంటాయి. గ్యాస్ పొయ్యి మీద వేసుకుంటే మంచిగా ఉంటాయి, కట్టెల పొయ్యి మీద వేసుకుంటే మంచిగా ఉంటాయి. పెట్టింది కింద వచ్చేది మంటనే, మంటనే చెప్పు. కింద వచ్చేది మంటనే కదా, మీద వచ్చేది మీద ఉండేది నూనెనే కదా, వాళ్ళు వేసేది అప్పాలే కదా. కానీ అది వేరే టేస్ట్ ఉంటుంది. అట్లా ఎట్లుంటది? నూనె సేమే కదా. అగ్గికి గ్యాస్కి తేడా లేదమ్మా. అగ్గికి గ్యాస్ కి తేడా ఎందుకుంటదమ్మా? అది కూడా మంటనే కదా, దాన్ని కూడా అగ్గనే అంటారు. ఇది న్యాచురల్ కదా. ఓ గ్యాస్ వస్తుంది అంత. గ్యాస్ పొగ, స్మోక్. ఇలా ఎంత బ్యాడ్ లక్ అంటే వెరీ బ్యాడ్ లక్ తెలుసా. ఎందుకంటే ఆఫ్టర్నూన్ 12:30కి కరెంట్ పోయిందంటే అస్సలకే రాలేదు. మమ్మీ పచ్చి కారంతో కొన్ని గారెప్పలు చేస్తా అనేసి అయితే పిండి కొంచెం పక్కన పెట్టింది. పచ్చిమిర్చి గ్రైండర్ పట్టి పేస్ట్ చేసి అని లేద్దామని. సో అది పేస్ట్ చేయడానికి కరెంట్ లేదు, గ్రైండర్ పట్టడానికి సపరేట్ ఊరుకొని మళ్ళీ ఈవినింగ్ 5 అయినా రాలేదు. ఇంకా అప్పాలు చేయడం అయితే అయిపోయింది కదా అనేసి మళ్ళీ పిండి విసికింది, కారం వేసి అన్నీ వేసి డబల్ పని అయింది. ఇంకా వామ్మో, ఇంక ఈవినింగ్ 5 అవుతుంది, అప్పాలు చేయడం అయితే అయిపోయింది. సో నాకు అప్పాలు చేసే వరకు అయితే మొత్తం అలసిపోయినట్టు టైర్డ్గా అనిపించింది. ఇంకా
నేనైతే ఏం పని చేయలేనమ్మా అనేసి అయితే వచ్చి పడుకున్నా. అట్లా పడుకున్నానో లేదు, అందరు పిల్లలు వచ్చేసి అయితే నన్ను లేపిండ్రు. కైట్ గురించి అది కూడా. ఏది ఇది ఏంటి విశిష్ట చెప్పవా? కేటా నాకు ఇయ్యవా, నేను ఆకుంటా. అబ్బా నాకు ఇయ్యు, నేను కట్టియా మరే నీకు, నేను మీకు కట్టియా. ఇప్పుడు కట్టిస్తా. కట్టియాలనా? కట్టియాలనా? ఇదేంటిది నాకు ఇస్తావా? నేను ఇటు తీసుకోవద్దా? మరి నాకు ఓకే గాయ్స్, ఇప్పుడు మేము కేక్ కేక్ కడుతుంది అక్క, కేక్ చేస్తుంది. హ్యాపీ యానివర్సరీ అక్క. సైలెంట్ గా ఉండు. కరెంట్ తుస్ అయింది. కరెంట్ తుసు కాలే, కరెంట్ వేయింది. మళ్ళీ వస్తుంది. ఇది అయ్యావా? మళ్ళీ వస్తుంది కరెంట్. కార్లో బయటికి తీసుకుపోతాడట. పోర్రారే నిజంగానా? కైట్ కట్టిస్తా. కార్లో బయటికి అప్పుడు చెప్పలే థమ్స్అప్ కొనుక్కుంటానని. పోనాడు కొనుక్కోపో. సరే గాయ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా విశిస్తా? విషి కార్లో తిరగడానికి పోయి రాపో. అయ్యా ఏం కాదు. ఏంటిది కట్టినావు? కాదు, కట్టి చూపిస్తావు. ఈమెకేం తెలియదు. యూట్యూబ్ లో గిట్ల ఉంది కదా. ఇది ఓకే అయిందా? అయిందిరా, లైట్గా అయిందా? కాలే కదా. అలా కాసేపు అల్లరి చేసిన తర్వాత నేను కైట్ కట్టించిన తర్వాత ఇంకా బయటికి తీసుకెళ్ళి అయితే కైట్ ఎగిరేశారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఆద్య వాళ్ళ చెల్లె ఆద్యకి కైట్ ఇయ్య అనేసి పెద్ద గొడవ వేసింది. అస్సలకే కైట్ ఇయ్యలేదు, ఆమెనే పట్టుకుంది. ఇగో అగ్గి పెట్టించి పోతుంది. పట్టుకప్పు ఎగిరే ఎగిరే విశిష్ట పో 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 పో. ఎగిరేసుకుంటావా? అంతే ఈ వ్లాగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.